తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విద్యార్థులకి మరో గుడ్డు చెప్తా ఉంది. బీసీ గురుకుల విద్యార్థుల భవిష్యత్ మరింత మెరుగుపరిచే విధంగా కొన్ని ప్రణాళిక చేస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కీలక ప్రకటన చేసినట్టు కూడా కనబడతా ఉంది. ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీ, ఐఐటీలో సీట్ సాధించిన బీసీ విద్యార్థులకి త్వరలో ల్యాప్‌టాప్ కూడా అందించబోతా ఉన్నామన్నట్టుగా ఇటు మంత్రి ప్రకటించడం అయితే జరిగింది. అదేవిధంగా బీసీ యొక్క ఏదైతే గురుకులకు సంబంధించిన విద్యా వ్యవస్థలలో చదువుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వసతులు కూడా మెరుగైన వసతులు అందించే విధంగా మరి ప్రయత్నాలు అయితే చేస్తున్నాం అన్నట్టు బీసీ సంక్షేమ శాఖ పొన్నం ప్రభాకర్ గౌడ్ చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇప్పటికే అనేక ప్రణాళిక అయితే చేస్తూ ఉన్నాం అన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మహాత్మా జ్యోతి పూలే బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థ సొసైటీ 6వ బోర్డు ఆఫ్ గవర్నెన్స్ సమావేశంలో ఈ ప్రకటన చేయడం అయితే జరిగింది. విద్యార్థులకి త్వరలో బీసీ సంబంధించిన గురుకులాల్లో చదువుకునే విద్యార్థులకు కావచ్చు, మరి అదేవిధంగా ఐఐటి, త్రిబుల్ ఐటీ, ఎన్ఐటీలో సీట్ సాధించిన విద్యార్థులకి త్వరలో ల్యాప్టాప్ కూడా ఇస్తామన్నట్టుగా చెప్తా ఉన్నారు. వాళ్ళకి విద్య మరింత దగ్గరయ్యే విధంగా, వాళ్ళకి మరింత ప్రోత్సాహకం అందించే విధంగా క్రియాశీలక కార్యక్రమాలు చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదైతే బీమా కూడా కలిగిస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఒక్క విద్యార్థికి 2,00,000 ఏదైతే అకస్మాత్తుకంగా ఏదైనా ప్రమాదం జరిగి వాళ్ళకి ఏదైనా అయినా కానీ ఆ కుటుంబానికి భరోసా అందించే విధంగా రూ. 2,00,000 అందించే విధంగా ఒక ప్రణాళికతో వస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. దానిపైన ఇటు క్యాబినెట్లో కూడా చర్చిస్తామన్నట్టుగా ఇటు మంత్రి చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తానికి గురుకులాల్లో చదువుకునే వాళ్ళకి వసతులు కలిగిస్తాం. అదేవిధంగా ఎన్ఐటీ, త్రిబుల్ ఐటీ ఏదైతే ప్రముఖమైన కళాశాలలో సీట్ సంపాదించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ల్యాప్టాప్ అందిస్తాం. విద్యార్థులకి వసతులు మెరుగ్గా పరచడంతో పాటు వాళ్ళకి బీమా రూ. 2,00,000 బీమా కూడా ఇటు గురుకులాల్లో చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా 2,00,000 బీమా కూడా అందిస్తామన్నట్టుగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చెప్తున్న నేపథ్యం కనబడతా ఉంది.